అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ పాలకులకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. శాంతియుతంగా నిరసనలు చేస్తున్న వారి ప్రాణాలను తీస్తే చూస్తూ ఊరుకోబోమని, అవసరమైతే యుద్ధానికి కూడా సిద్ధమని స్పష్టం చేశారు. ఇరాన్లో ఆర్థిక సంక్షోభం, ద్రవ్యోల్బణం కారణంగా రగులుతున్న ప్రజా ఆగ్రహం ఇప్పుడు జెన్జీ ఉద్యమంగా మారింది. కేవలం వారం రోజుల్లోనే దేశవ్యాప్తంగా విస్తరించిన ఈ ఆందోళనలో ఇప్పటికే 7 ప్రాణాలు కోల్పోవడం అంతర్జాతీయ సమాజాన్ని కలవరపెడుతోంది. సొంత ప్రజల ఆకలి తీర్చలేక పక్క దేశాల్లోని సాయుధ సంస్థలకు నిధులు ఇస్తున్న ప్రభుత్వంపై ప్రజలు తిరుగుబాటు బావుట ఎగురవేశారు. అమెరికా హెచ్చరికలు, ఇరాన్ ప్రతిస్పందనలు, క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలపై ఐ న్యూస్ ప్రత్యేక కథనం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తనదైన శైలిలో ఇరాన్ ప్రభుత్వానికి తుది హెచ్చరికలు జారీ చేశారు. సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్ వేదికగా ఆయన స్పందిస్తూ ఇరాన్ పాలకులు చేస్తున్న దమనకాండపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసనకారులను రక్షించేందుకు ఎలాంటి చర్యలకైనా వెనుకాడబోమని హెచ్చరించారు. మేము దేనికైనా సిద్ధమంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా భద్రతా దళాలు విచక్షణారహితంగా కాల్పులు జరపడాన్ని ట్రంప్ తీవ్రంగా ఖండించారు. శాంతియుత ప్రదర్శనకారులపై చిన్న గీత పడినా తీవ్ర పరిణామాలుంటాయని ఆయన స్పష్టం చేశారు. ఈ హెచ్చరికలతో ఇరాన్ పాలకుల్లో గుబులు మొదలైంది. ఒకవైపు అంతర్గత తిరుగుబాటు, మరోవైపు అగ్రరాజ్యం హెచ్చరికలతో ఇరాన్ ప్రభుత్వం ఊపిరాడని స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. ఇరాన్ వీధుల్లో ఇప్పుడు కనిపిస్తున్నది సామాన్యమైన నిరసన కాదు. ఇది జన్ జీ తరం చేస్తున్న సమరం. 2022 తర్వాత తొలిసారి ఇరాన్ ప్రజలు ఇంత పెద్ద ఎత్తున ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తున్నారు. గత వారం రాజధాని టెహ్రాన్లో చిన్న నిప్పులా మొదలైన ఈ ఉద్యమం కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే కారు చిచ్చులా దేశమంతటా వ్యాపించింది. విశ్వవిద్యాలయ విద్యార్థులు, యువత ముందుండి ఈ పోరాటాన్ని నడిపిస్తున్నారు. నిరసనకారులను అణచివేసేందుకు ప్రభుత్వం బాష్పవాయువు ప్రయోగిస్తోంది, లాఠీ చార్జ్ చేస్తోంది, చివరకు కాల్పులకు కూడా తెగబడుతోంది. ఈ ఘర్షణల్లో 5 రోజుల్లోనే సుమారు 7 మరణించినట్టు సమాచారం. అయినా సరే యువత వెనక్కి తగ్గడం లేదు. పోలీసు వాహనాలకు నిప్పు పెడుతూ, ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడిస్తూ తమ ఆగ్రహాన్ని ప్రదర్శిస్తున్నారు. ప్రాణాలకు తెగించి మరీ పోరాడుతున్న వారి తెగువను చూస్తుంటే ఇరాన్లో ఏదో పెనుమార్పు రాబోతోందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. అసలు ఇరాన్ ఎందుకు రగులుతోంది? దీనికి ప్రధాన కారణం ఆర్థిక అరాచకం. దేశంలో ద్రవ్యోల్బణం 40% పైగా పెరిగిపోయింది. సామాన్యుడు బతకడమే కష్టంగా మారింది. ఇరాన్ కరెన్సీ రియాల్ విలువ చరిత్రలో ఎన్నడూ లేనంతగా పతనమైంది. ప్రస్తుతం ఒక అమెరికన్ డాలర్ కొనాలంటే సుమారు 14,20,000 రియాల్స్ చెల్లించాల్సిన దుస్థితి నెలకొంది. గత ఏడాదితో పోలిస్తే ఆహార పదార్థాల ధరలు 70% పెరిగాయి. పాలు, మందులు, రొట్టెలు కూడా కొనలేక జనమల్లాడిపోతున్నారు. వ్యాపారం చేయడం గిట్టుబాటు కాక టెహ్రాన్లోని దుకాణాలు షట్టర్లు మూసివేసి నిరసన బాట పట్టారు. ప్రభుత్వం కొత్త నోట్లు ముద్రిస్తున్నా వాటికి చిత్తు కాగితం విలువ కూడా లేదు. చేతిలో కట్టల కొద్దీ నోట్లు ఉన్నా కడుపు నిండా తిండి దొరకని దయనీయ స్థితిలో ఇరాన్ ప్రజలున్నారు. ఈ ఆకలి మంటలే ఇప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలై మారుమ్రోగుతున్నాయి. ఇరాన్ ప్రజల ఆగ్రహానికి మరో బలమైన కారణం ప్రభుత్వ విదేశీ విధానం. దేశంలో ప్రజలు ఆకలితో అలమటిస్తోంటే ప్రభుత్వం మాత్రం తన ఆదాయాన్ని హమాస్, హిజ్బుల్లా వంటి విదేశీ సాయుధ సంస్థలకు ధారపోస్తోందన్నది ప్రజల ప్రధాన ఆరోపణ. మాకు గాజా వద్దు, లెబనాన్ వద్దు, మా ప్రాణాలు కాపాడండి, మా దేశాన్ని రక్షించండి అంటూ నిరసనకారులు చేస్తున్న నినాదాలు ఇరాన్ పాలకుల ద్వంద్వ వైఖరిని ఎండగడుతున్నాయి. అణు కార్యక్రమాల పేరుతో అమెరికా, పశ్చిమ దేశాలు విధించిన ఆంక్షలు ఒకవైపు, పాలనా వైఫల్యం మరోవైపు దేశాన్ని దివాలా తీయించాయి. చమురు నిల్వలు అపారంగా ఉన్నా వాటిని అమ్ముకోలేని పరిస్థితి నెలకొంది. ఇజ్రాయెల్లో యుద్ధ వాతావరణం, విదేశీ నిఘా సంస్థల ప్రమేయం వంటి అంశాలు కూడా ఈ సంక్షోభానికి ఆజ్యం పోశాయి. తమ పన్నుల డబ్బును తమ సంక్షేమానికి వాడకుండా ఎక్కడో ఉన్న వారికి పంపడంపై ఇరాన్ పౌరులు తీవ్ర అసహనంతో ఉన్నారు. ట్రంప్ హెచ్చరికలను ఇరాన్ ప్రభుత్వం సీరియస్గా తీసుకున్నట్లే కనిపిస్తున్నా పైకి మాత్రం గాంభీర్యం ప్రదర్శిస్తోంది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ సలహాదారు అలీ లారీజానీ అమెరికా హెచ్చరికలను తిప్పికొట్టారు. మా దేశ అంతర్గత విషయాల్లో జాతీయ భద్రతలో జోక్యం చేసుకోవడం అంటే
రెడ్ లైన్ దాటడమే అని ఆయన హెచ్చరించారు. అమెరికా జోక్యం చేసుకుంటే ఆ ప్రాంతం మొత్తం ఘర్షణలకు దారితీస్తుందని హెచ్చరించారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి చేయి దాటిపోతోంది. ప్రజలు ఖమేనీ దిగిపోవాలి అని నేరుగా నినాదాలు చేస్తున్నారు. చరవాణి, మార్కెట్ల నుండి మొదలైన ఈ ఉద్యమం ఇప్పుడు విద్యార్థులు, కార్మికులు, వ్యాపారులను ఏకం చేసింది. ప్రభుత్వం దిగిరాకపోతే లేదా ధరలు అదుపు చేయకపోతే ఇరాన్లో మరో విప్లవం రావడం ఖాయంగా కనిపిస్తోంది. పాలకుల మొండి వైఖరి దేశాన్ని ఎటువైపు తీసుకువెళుతుందో చూడాలి.